అంజయ్ నగర్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి బాహుబలి క్రేన్ అయితే తీసుకొచ్చారు. అంటే నిన్న కూల్చివేత జరిగిన అంటే కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాని పక్కన ఆనుకొని ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చడానికి భారీ ఎత్తున బాహుబలి క్రేన్ అయితే తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో ఆ కూల్చివేత స్టార్ట్ అయిపోతుంది. భారీ వర్షం అయితే వస్తుంది. వర్షం వచ్చిన క్రమంలో ఇంత పెద్ద క్రేన్ అపార్ట్మెంట్లోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి. సో అయినప్పటికీ కూడా హైడ్రా సిబ్బంది ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కదిలి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అంటే దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో సో దాన్ని కూల్చడానికి బాహుబలి క్రేన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి. సో చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. సో మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ అది కూల్చడానికి చాలా అయితే టైం పడుతుంది. సో ఇంత పెద్ద వెహికల్ లోపలికి వెళ్ళడానికి కూడా అసలు అవ్వట్లేదు. సో చూసుకోవచ్చు మనం చూస్తున్నాంలో ఇంత హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు ఏవైతే జరుగుతాయో ఇలాంటి వెహికల్స్ పైనే వాళ్ళు కూల్చివేతలు అయితే చేస్తూ ఉంటారు. ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ ఉందో సో దాన్ని నేలమట్టం చేయడానికి బాహుబలి క్రేన్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకు కనిపిస్తుంది కాసేపట్లో హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు అంటే హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు వీటితోనే అయితే చేస్తూ ఉంటారు. ఇది చాలా పొడవుగా ఉంటుంది. దీని సామర్థ్యం వచ్చేసి దాదాపు 7 నుంచి 8 ఫ్లోర్ల వరకు కూడా బిల్డింగ్ను ఖచ్చితంగా కూల్చివేసే సామర్థ్యం అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మరి కాసేపట్లో బిల్డింగ్ ఏదైతే ఉందో అంటే నిన్న కూలినటువంటి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. సో దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి ఎవరైతే హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో వెంటనే ఇప్పుడు బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మొత్తం డిమాలిష్ చేస్తారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజలను మొత్తం కూడా అక్కడి నుంచి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. అంటే ఎట్లాంటి సంఘటనలు జరగకుండా ఆ బిల్డింగ్ కూల్చేటప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఇటు హైడ్రా సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కాసేపట్లో అంటే దాదాపు ఎంటర్ అయిపోయింది. ఇంకా ఏదైతే లొకేషన్ ఉందో బిల్డింగ్ కూల్చవలసిన బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపు ముందుకైతే రావడం జరిగింది. మరి కాసేపట్లో బిల్డింగ్ సంబంధించినటువంటి మొత్తం కూడా దీన్ని నేలమట్టం అయితే చేస్తారు. సో మనం చూసుకోవచ్చు చాలా నిన్నటి నుంచి మొత్తం కూడా హైడ్రా సిబ్బంది ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అంజయ్ నగర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే దృష్టి పెట్టింది. మొత్తం కూడా దాన్ని అయితే డిమాలిష్ చేయడానికైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో హైడ్రా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ని అయితే కూల్చివేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఏదైతే నిన్న హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతలు స్టార్ట్ అయినాయో దాదాపు ఇంకా క్రేన్ కూల్చివేతలు అయితే మొత్తం కూడా చేస్తూ ఉంటారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే కూల్స్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉన్నాం. సో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూలిన బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో మనకు దాన్ని అయితే దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ని అయితే కూల్స్తున్నారు. బాహుబలి క్రేన్ వచ్చింది. సో దానికి సంబంధించి ఒక్కొక్కటి కూడా మొత్తం కూల్చివేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు క్లియర్గా కనిపిస్తూ ఉంది. బాహుబలి క్రేన్ పై ఫ్లోర్ ఏదైతే ఉందో పై ఫ్లోర్కు అక్కడి నుంచి పైనుంచి మెల్లగా దాన్ని కూల్చుకుంటూ కిందికైతే తీసుకొస్తారు దాన్ని. సో ముందుగా ఏవైతే రైలింగ్స్ ఉంటాయో రైలింగ్ సంబంధించినటువంటి రైలింగ్ మొత్తం కూడా తీసేస్తున్నారు. సో ఒక్కొక్కటి ఆ స్టీల్ రాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద పడిపోతున్నాయి. సో బిల్డింగ్ అంటే నిన్న జరిగినటువంటి ఈ సంఘటనతో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. వారందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. సో దాన్ని అందులో ఉన్నటువంటి పీజీ హాస్టల్ ఇప్పుడు ఏదైతే మనకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో సో దాది పీజీ హాస్టల్ అనమాట. సో అందులో ఉన్నటువంటి స్టూడెంట్స్ను అట్లాగే వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. వాళ్ళ సామాన్లు గిమాన్లు మొత్తం కూడా తీసి బయటికి పంపించేశారు. చూసుకోవచ్చు మనకు ఆ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అంటే కూల్చివేతకు సంబంధించి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి. బాహుబలికి సంబంధించిన క్రేన్ మెల్లమెల్లగా పైనుంచి రైలింగ్ మొత్తం కూడా తీసుకుంటూ కిందికి అయితే వస్తుంది. సో మనము నిన్న జరిగినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో సో దాని పక్కనే ఇది కూడా ఉన్నదన్నమాట. ఇది దాదాపు 40 నుంచి 50 గజాల లోపే ఉంటుంది. సో అలాంటి ఆ బిల్డింగ్లో దాదాపుగా 6-7 ఫ్లోర్లు అంతస్తులు కట్టారు. అసలు అధికారులు వీళ్ళకు పర్మిషన్స్ ఎవరిచ్చారు అసలు ఏంటి అని కూడా చాలా వరకు అయితే ఇక్కడ చర్చించుకుంటున్నారు.
సో మనకి ఏదైతే ఎగ్జాక్ట్లీగా ఎదురుగా బిల్డింగ్ అనిపిస్తుందో దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి పీజీ హాస్టల్ను కూడా వాళ్ళంతా ఖాళీ చేయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సో ఆ బిల్డింగ్ మొత్తం కూడా కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. సో అసలు పర్మిషన్ ఇచ్చిన అధికారులు వాళ్ళను సస్పెండ్ జరిగింది. కాకపోతే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను సస్పెండ్ చేసిన తర్వాత కూడా అంటే వారికి ఇప్పుడు నిన్న ఈ బిల్డింగ్లో ఎక్కడైతే అంటే నిన్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోయిన దాంట్లో ఇద్దరు మృతి చెందడం జరిగింది. సో మరి ఆ చనిపోయిన వ్యక్తుల ప్రాణాలు తిరిగి వస్తాయా, సస్పెండ్ చేసినంత మాత్రాన తిరిగి వస్తాయా అనే మాట్లాడుకుంటున్నారు. బిల్డింగ్లు చూడవచ్చు. సో మొత్తం కూడా రైలింగ్ సంబంధించి అన్నీ కూడా కాసేపట్లో మొత్తం ఇక్కడ డిమాలిషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి శిథిలాలు మొత్తం కూడా కింద పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. పోలీసులు ఇటు టీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో బిల్డింగ్ మరి కాసేపట్లో అంటే ఇంకా ఒక గంట వ్యవధిలోనే బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చారు, దీన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా తనిఖీ చేశారు, అసలు వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఆ కోణంలో కూడా తనిఖీ చేయడం జరిగింది. మరొక వైపు అసలు పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టారు అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బిల్డింగు కట్టేటప్పుడు అధికారులు మాత్రం పట్టించుకోరు, అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడతారు అని ఒక వాదన కూడా వినిపిస్తుంది. చూసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా రైలింగ్స్ 6th ఫ్లోర్కి సంబంధించి రైలింగ్ తీసేశారు. ఇప్పుడు 3rd ఫ్లోర్కి సంబంధించిన రైలింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే తొలగిస్తున్నారు. సో క్రేన్ మొత్తం కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉంది. సో దానికి సంబంధించి చూడవచ్చు, మనకు క్లియర్గా కనిపిస్తుంది. బిల్డింగ్ మరికొద్ది సేపట్లో దాన్ని మొత్తం కూడా నేలమట్టం చేసే పనిని ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది మొత్తం కూడా నిమగ్నమయ్యారు. సో చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రమత్తం కూడా చేశారు. సో దానికి సంబంధించి కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మరి కాసేపట్లో దాన్ని నేలమట్టం చేసే పనిలో పోలీసులు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. సో చనిపోయిన కార్మికులు అంటే నిన్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలిపోయింది, దాని పక్కనే ఇది ఆనుకొనే ఉంది. సో ఇది కూడా కాస్త వంగింది పక్కకు కొద్దిగా బెండ్ కావడంతో. సో ఇది కూడా కూలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఇటు అధికారులు అందరు కలిసి దాన్ని అయితే బాహుబలి క్రేన్ తీసుకొచ్చి కూల్చేస్తున్నారు. మనం చూడొచ్చు 5th ఫ్లోర్ నుంచి కిందికి అయితే వచ్చింది. దాదాపు 2nd ఫ్లోర్లో మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో రైలింగ్ అయితే తీసేస్తున్నారు మొత్తం కూడా. సో బిల్డింగ్ కొద్దిసేపట్లో నేలమట్టం అయితే అవుతుంది. సో ఇటు సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో కింది నుంచి అంటే పైనుంచి కింది వరకు రైలింగ్ మొత్తం కూడా తీసేశారు, మనకు క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లో. బాహుబలికి సంబంధించిన క్రెయిన్. సో దీంతోనే మనకు హైడ్రా ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా దాన్ని ఒక విడతల వారిగా అంటే పైనుంచి కింది వరకు మొత్తం కూల్ చేసుకుంటూ వస్తుంది. సో మనకు చూడొచ్చు 5th ఫ్లోర్కి అయితే వెళ్ళింది. దాదాపుగా మొత్తం టాప్లో ఏదైతే పెంట్ హౌస్ ఉంటుందో, పెంట్ హౌస్ రైలింగ్ ఉంటుందో దాన్ని తొలగిస్తున్నారు. దాన్ని తొలగించిన తర్వాత మెల్లమెల్లగా మొత్తం బిల్డింగ్ కూడా మొత్తం నేలమట్టం చేసేస్తారు. సో దానికి సంబంధించి మనకు ఇక్కడ పనులు ముమ్మరంగా వేగవంతం అయితే అవుతున్నాయి. మరి కాసేపట్లో బిల్డింగ్ మొత్తం కూడా తీసేస్తారు. సో ఇక్కడ ఏదైతే జయదర్శి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ఉందో అక్కడ అంటే ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని 3 ఉంటాయి. సి బ్లాక్ ఎదురుగా ఉన్నటువంటి అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఆ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో సి పైన పడింది. సి పైన పడేసరికి అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత గాయాలైనాయి. 1st ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్ మొత్తం గోడ మొత్తం కూలిపోవడంతో సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ గాయాలైనాయి. ఎప్పుడైనా కూలిపోతుందనే అవకాశంతో సో దాన్ని అయితే కంప్లీట్గా తీసివేసే పనిలో డిఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా పని అయితే చేస్తున్నారు. సో దాదాపుగా రైలింగ్ సంబంధించినటువంటి పనులు మొత్తం ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి బాహుబలి క్రేన్తో మొత్తం కూడా తీసేస్తున్నారు. సో అసలు బిల్డింగ్స్కి ఈ చుట్టుపక్కల అంజయ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి బిల్డింగ్ని మొత్తం మరి కాసేపట్లో మొత్తం కూడా నీలమట్టం చేస్తారు.